5 రోజుల పనిదినాల్ని అమలు చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్ వద్ద గల బజార్ బ్రాంచ్ ఆవరణంలో ధర్నా చేశారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాల్ని చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు గురువారం సాయంత్రం జరిగిన ధర్నాలో బ్యాంక్ యూనియన్ నాయకులు, స్థానిక బ్యాంకు ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు, స్టేట్ బ్యాంక్ సిబ్బంది, ఆఫీసర్స్, బ్యాంకు నాయకులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ మాట్లాడారు. పెరుగుతున్న పని భారంతో పాటు తరిగిపోతున్న సిబ్బంది వల్ల ఉద్యోగులు, అధికారులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఎప్పటి నుండి 5 రోజుల బ్యాంకింగ్ సమస్య అపరిష్కృతంగా ఉందని, ఇప్పటికైనా అమలు చేయాలని కోరుతూ తెనాలిలోని బ్యాంక్ సిబ్బంది ఆందోళన పాల్గొన్నారని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే సెప్టెంబర్ 11వ తేదీన ఒక రోజు సమ్మె జరుగుతుందని హెచ్చరించారు. మహాధర్నా కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ అధికారుల అసోసియేషన్ నాయకులు, యూనియన్ బ్యాంక్ నాయకులు శివనారాయణ మాట్లాడారు. ప్రభుత్వం సెప్టెంబర్ 11న జరగబోయే సమ్మెకు కూడా స్పందించకుంటే సెప్టెంబర్ 28, 29, 30వ తేదీలో 3 రోజుల పాటు ఆల్ ఇండియా సమ్మె జరుగుతుందని స్పష్టం చేశారు. అప్పటికి పరిష్కారం కాకుండా అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ధర్నాలో సుబ్బారావు, యాకూబ్, సుష్మా, వీరబాబు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ తెనాలి మొత్తం అన్ని బ్యాంకులు కలిపి ఈరోజు ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ డిమాన్స్ట్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా 5 డే బ్యాంకింగ్ అండ్ పిఎల్ఐలో ఉన్నటువంటి డిస్క్రిమినేటరీ అలాట్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ అనేవి డిస్క్రిమినేటరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెయిన్గా సాల్వ్ చేయాలని చెప్పి మేమందరం త్వరగా కోరుతున్నాము ఈ మీడియా ద్వారా. అంతేకాకుండా రెసిడ్యువల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పెన్షనర్కి సంబంధించి కానివ్వండి, మాకు సంబంధించినటువంటి ఎన్పిఎస్ టు ఓపీఎస్ మార్చడం కానివ్వండి, ఇలాంటి రెసిడ్యువల్ ఇష్యూస్ కూడా తొందరగా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుని త్వరగా పరిష్కరిస్తుందని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ఉద్యమంకి ఈరోజు నాంది పలికాము. ఇది ఇంకా కూడా ఉధృతం చేస్తూ మా యొక్క డిమాండ్స్ గవర్నమెంట్కి చేరే వరకు కూడా మేము పోరాడి సాధించుదామని చెప్పి మా యొక్క ప్రగాఢ విశ్వాసము. థ్యాంక్ యూ. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియను తెనాలి శాఖ వాళ్ళందరూ ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఈరోజు ధర్నాలు డిమాన్స్ట్రేషన్ పాల్గొనడం జరిగింది. మా మెయిన్ ఉద్దేశము గవర్నమెంట్ డిస్క్రిమినేటరీ పాలసీస్ మొత్తం తొందరగా సెటిల్ చేయాలి. 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ ఒప్పుకున్న 5 డే బ్యాంకింగ్ని తొందరగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. 11వ తారీఖు మేము చేసే స్ట్రైక్కి ఇవన్నీ వాళ్ళు అంతవరకు చేయకుండా ముందే మాతో కన్సల్టేటివ్ మీటింగ్ ఏదైనా పెట్టుకొని తొందరగా ఈ ఇష్యూస్ సెటిల్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.